ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ఇలా బీహార్ ఎలక్షన్లో భాగంగా ఒక సంచలన ప్రకటన చేశారు. అదేమిటంటే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం. దాదాపు బీహార్లో 2.9 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంత మొత్తంలో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం అసాధ్యం. ఎందుకంటే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి మాత్రమే ఇలాంటి ప్రకటన చేశారని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇంత మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాలపై అసాధ్యం. ఎందుకంటే ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా 50 కుటుంబాలకు వ్యక్తిని వార్డు సచివాలయ ద్వారా ఉద్యోగాలు నియమించారు. కాకపోతే వారికి శాలరీ తక్కువ మొత్తంలో ఉంటే వాళ్ళు వాలంటరీ వ్యవస్థ వాలంటరీని కొద్దిగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత మొత్తంలో ఉద్యోగం కల్పించడం అసాధ్యం. కాబట్టి నాయకులు కూడా ఆచరణయోగ్యమైన హామీలనే ప్రజలకు ఇవ్వాలి. అసాధ్యమైన హామీలను ప్రజలకు ఇచ్చి మభ్యపెట్టడం ఎంతవరకు కరెక్టు. నాయకులు కూడా ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. ఎందుకంటే దేశం చాలా ముఖ్యంగా బీహార్ చాలా వెనుకబడి ఉంది. ఇటువంటి హామీలు చేయొద్దు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఎంప్లాయీగా చేయడం ప్రభుత్వం బాధ్యత.